నాకు కోలా ఎలా తినాలో నేర్పించావు కదా. ఏమన్నావు? నేను చిన్నపిల్లలా తింటున్నానా? చిన్నపిల్లలాగా నువ్వు తింటున్నావు, చిన్నపిల్లలాగా కింద పడేసుకున్నావు. ఇప్పుడు చిన్నపిల్లలాగా మొహం అలా పెట్టొద్దు. ఇదిగో వద్దు, మీరు తినండి. నాకు ఇక చాలు. నిజంగా? నిజంగా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ కోలా అయిపోయిన తర్వాత మనం పానీపూరి తిందాం, ఆ తర్వాత టిఫిన్ ఏదైనా తిందాం. ఇంకా సరిపోలేదంటే మనం ఏదైనా- చాలా అయిపోయింది. చాలంటే ఎలా? దీని తర్వాత అక్కడికి వెళ్ళాలి. ఫుగి, ఏం చేస్తున్నావు నువ్వు? ఏంటిది చిన్నపిల్లలాగా? ఒక్కోసారి చిన్నపిల్లల మారితే ఎంతో బాగుంటుంది. మీరే కదా అన్నారు నాతో ఏదో మాట్లాడాలి అని, కానీ నాతో మాట్లాడడానికి కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వడం లేదు. ఇలా చేస్తే మీ మూడ్ కాస్త మారుతుందేమో అనిపించింది. మీకు ఇలా చేయడం నచ్చలేదా? లేదు లేదు, నువ్వు ఏం చేసినా నాకు బాగా నచ్చుతుంది. నాకు ఈ ప్రపంచం అంతా ఉంది చూడు, అది నాలాగా ఆలోచించదు కదా. నా ఉద్దేశం ఏంటంటే, నేను రాక్ స్టార్ని కదా, నువ్వు నా సెక్రటరీవి, రైట్? అందుకని అందరి దృష్టి కూడా నీ మీదే ఉంటుంది కదా. అలా ఎందుకు తింటోంది, ఎందుకు అలా ఉంది అని. అందుకని నేను చెప్తున్నాను నీకు. మీరు ఏమంటున్నారు? నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నా ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రపంచంలో డబ్బున్న వాళ్ళు, పెద్ద పెద్ద స్టేటస్ ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ డిజైనర్ బట్టలు ఎందుకు వేసుకుంటారు? ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ కోసమే కదా. అలాగే వాళ్ళ స్టైల్ కోసమే కదా వేసుకుంటారు. పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్లి భోజనం ఎందుకు చేస్తారు? ఒక స్టేటస్ ని మెయింటైన్ చేయడం కోసమే కదా. ఇప్పుడు వాళ్ళిద్దరిని చూడు. ఒకవేళ వాళ్ళకి కావాలనుకుంటే నీలాగా కోలా కూడా తినొచ్చు, అవునా? కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఒకవేళ ఎవరైనా వీళ్ళిద్దరూ కోలా తింటుండగా చూస్తే అప్పుడు అందరూ వీళ్ళ గురించి ఏమనుకుంటారు అని. నీకు అర్థం అవుతుందా లేదా? నా ఉద్దేశం ఏంటంటే, అందరూ నీలాగా మనసుతో ఆలోచించారు కదా. వాళ్ళు ఏదైతే చేస్తారో అదంతా కూడా వాళ్ళు ఈ ప్రపంచానికి చూపించుకోవడానికే చేస్తారు. వాళ్ళ మనసు వాళ్ళని ఏం చేయమని చెప్తుందో అది అసలు ఎప్పుడూ చేయరు. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే, ఎవరైతే వీళ్ళలాగా డ్రెస్ వేసుకోరో, అలాగే వీళ్ళలాగా బిహేవ్ చేయరో వాళ్ళందరూ అన్కూల్ గా ఉంటారు, నాట్ హ్యాపెనింగ్ అనుకుంటారు. నేను నీతో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఏ విధంగా నువ్వు నీ మనసుతో అందరి మనసులో గెలుచుకుంటున్నావో అలా నేను కోరుకుంటున్నాను నువ్వు నీ స్టైల్తో కూడా మనసులను గెలుచుకోవాలని. అందుకని నేను ఏం కోరుకుంటున్నానంటే, నువ్వు కాస్త హాట్గా, అలాగే కాస్త కూల్గా మారిపోవాలని. కానీ ఇప్పుడు నేను ఇలా ఉండటం వల్ల నష్టమే ఉంది చెప్పండి? అంటే నేను ఒప్పుకుంటాను, వాళ్ళ జీవితాలు చాలా బాగున్నాయి, అలాగే వాళ్ళ జీవితాలు నా జీవితం కంటే బెటర్ అని వాళ్ళకు అనిపించవచ్చు. కానీ నాకైతే నేను ఎలా ఉన్నానో అలాగే నచ్చుతాను. లేదు లేదు, అది నిజమే. నువ్వు చాలా మంచిదానివి. నాకు నువ్వు ఎలా ఉన్నా బాగానే అనిపిస్తుంది. కానీ మిగతా వాళ్ళందరి కోసం అది మారొచ్చు కదా కాస్త. కూల్గా మారాలా? ఆ, మీకు నేను ఇలా ఉంటే నచ్చలేదా? అరే, నాకు నువ్వు ఎలా ఉన్నా నచ్చుతో నచ్చాను కాస్త అంటే మరి చెప్పేది. ఎందుకు ఇలా హాట్ అండ్ కూల్ గా మారమంటున్నారు? నేను నిన్ను హాట్ అండ్ కూల్ అని ఎందుకు అవమానిస్తున్నానంటే, నువ్వు నాకు నచ్చలేదని కాదు. ఏ విధంగా నువ్వు నాకు నచ్చావో అదే విధంగా నేను కోరుకుంటున్నాను నువ్వు మిగతా వాళ్ళందరికీ కూడా నచ్చాలని, అంతే. చూడండి, ఇప్పటికే చాలా అయిపోయింది. మీరు హాట్ అండ్ కూల్ గురించి వదిలేయండి. నా గురించి ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను. నేను ఎలా ఉన్నానో అలాగే ఇష్టం, అంతే. బాగుండడం కాదు, నువ్వు చాలా బాగుంటావు. కానీ నేను చెప్తున్నాను ఏంటంటే, చూడు, నువ్వు ఈ విషయాన్ని ఒప్పుకున్నావు కదా, నువ్వు నాకు నచ్చుతావు అని, రైట్? ఇప్పుడు నేను ఏం కోరుకుంటున్నానంటే, నాకు నచ్చిన ఈ ప్రజ్ఞని అందరూ మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేయాలని, తన గురించి మంచిగా మాట్లాడాలి. వాళ్ళు నిన్ను వాళ్ళ దృష్టితో కూడా చూడగలగాలి, నా దృష్టితో మాత్రమే చూడకూడదు. సో అందుకే నేను నిన్ను హాట్ అండ్ కూల్ గా మార్చాలనుకుంటున్నాను. డోంట్ వరీ, నేను ఉన్నాను కదా. నేను నిన్ను అలా మార్చేస్తాను. ఎలా అంటే హాట్ అండ్ కూల్ గా.
అలా మారితే మీకు సంతోషంగా ఉంటుందా? చాలా సంతోషంగా. సరే అయితే మీ సంతోషం కోసం నేను ఏవైనా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు ముందే తెలుసు నువ్వు నా మాట ఎప్పుడు కాదను అని. ప్రవీణ్ సరిగ్గా చెప్పాడు. ప్రపంచం నన్ను ఈయనకి ఎంత దూరం చేయాలనుకున్నా ఈయన నాకు అంత దగ్గర అవుతున్నారు. ముందు నా గురించి కేర్ తీసుకునేవారు, బహుశా ఇప్పుడు ప్రేమించడం మొదలుపెట్టినట్టున్నారు. ఈ అభి అసలు ఉదయం నుంచి ఎక్కడికి వెళ్ళాడు? నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. ఆ ప్రజ్ఞ కూడా ఈరోజు ఇంటికి రాలేదు. ఒక్క నిమిషం, ఒకవేళ వాళ్ళిద్దరూ కలిసి ఒకటిగా లేరు కదా? అలా కూడా ఉండుండొచ్చు. అలాగే నాకు వచ్చిన అనుమానం కూడా నిజమయ్యే అవకాశం ఉంటుంది కదా. అభి ప్రజ్ఞ కోసం ఏదో ఒకటి ఖచ్చితంగా చేస్తాడని. ఇలా చూడు, రాకీ నాకు ఫోన్ చేస్తున్నాడు. నేను తనని పొద్దున్నే ఇక్కడికి రమ్మన్నాను, కానీ తను నాకు ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు. రాకీ, నువ్వెక్కడున్నావు? నేను నీకు పొద్దున్నే ఇక్కడికి రమ్మని చెప్తే నువ్వు నాకు ఇప్పుడు ఫోన్ చేస్తున్నావా? ఎందుకు ఇక్కడికి రాలేదు? హౌ డేర్ యూ తను? నాతో నువ్వు ఈ విధంగా మాట్లాడతావా? ఆల్రెడీ నేను నీ కారణంగా అభి చేత ఎన్నో మాట్లాడ్డాను తెలుసా. ఇప్పుడు నేను నీకేమీ విందల్చుకోలేదు. ఏమైంది రాకీ? నువ్వు అనుకున్నది అసలు ఎప్పటికీ జరగదు. అంటే ఏంటి? ఏంటి నీ ఉద్దేశం? నీ కారణంగానే నాకు అభితో గొడవ జరిగింది. తను నన్ను ఇన్సల్ట్ చేశాడు. పైగా తను నన్ను ఎన్ని మాటలు అన్నాడంటే నా 2 చెవులు వాచిపోయాయి. ఎందుకు? నేను ప్రజ్ఞ గురించి తప్పుగా మాట్లాడానని. నేను మాట్లాడిన మాటలు అభికి నచ్చలేదు. ఇప్పుడు నాకు తనకి మధ్య ఫ్రెండ్షిప్ చెడిపోయింది. తను నన్ను రెస్పెక్ట్ చేయట్లేదు. ఇప్పుడు తను నన్ను ద్వేషిస్తున్నాడు. ఏంటి? తన బిహేవియర్ ని బట్టి క్లియర్ గా అర్థమవుతోంది తన లైఫ్ లో ప్రజ్ఞ కంటే ఎవరు ఎక్కువ కాదని. అభికి ప్రజ్ఞ ఫ్రెండ్ కంటే ఎక్కువ. సో తను డార్లింగ్, అభి నా ఒపీనియన్ తీసుకోలేదు, కానీ నువ్వు నా సజెషన్ తీసుకోవాలి. నువ్వు లైఫ్ లో మూవ్ అయిపో, అలాగే అభిని మర్చిపో. షట్ అప్ రాకీ. నేను చెప్పింది నువ్వు చెప్పలేదు, కానీ పైగా ఇప్పుడు నన్ను అంటున్నావా? యు నో వాట్, నేను ఇక ఫోన్ పెట్టేస్తున్నాను. అంటే నేను ఆలోచించింది కరెక్టే అన్నమాట. నువ్వు ఆలోచించేది కరెక్టే తను. అలాగే నువ్వు దేని గురించి భయపడుతున్నావో అది కూడా కరెక్ట్. అందరూ అంటారు కదా, ఎప్పుడైతే మనం నిజాన్ని ఎదుర్కోవాలనుకోమో అప్పుడది మన డైలీ లైఫ్ లో రొటీన్ గా మారిపోతుంది. అలాగే మనం మన భయాన్ని ఫేస్ చేయకపోతే అప్పుడది మన లైఫ్ లోనే అతి పెద్ద టార్చర్ అయిపోతుంది. ఆ నిజం అలాగే భయం రెండు ఒకటి. ప్రజ్ఞ వదిన అభిల కలయిక. ఒకవేళ నువ్వు ఆ నిజాన్ని యాక్సెప్ట్ చేయలేదంటే అప్పుడు జీవితాంతం భయంతో బతకాల్సి ఉంటుంది. అందుకే నేను చెప్పేది విను. ఒకవేళ నువ్వు ప్రశాంతంగా బతకాలనుకుంటే అప్పుడు నువ్వు ఈ నిజాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. లేకపోతే నువ్వు రోజు ప్రజ్ఞావంతుడి కోసం గోయితవుతావుగా, అందులో నువ్వే పడతావు. ఏమనుకున్నావు? అభి రాఖీ మాటలు వింటాడనా? రాఖీ ప్రజ్ఞావంతుడి గురించి ఏం మాట్లాడినా అభి అంతా విని ఊరుకుంటాడనా? ఒకవేళ పైనుండి భగవంతుడు వచ్చి చెప్పినా కూడా ప్రజ్ఞావదిన మంచి అమ్మాయి కాదు అని, అప్పుడు కూడా అభి అది విందు. నువ్వు రాఖీని పిలిచి తప్పు చేసావని నేను అనడం లేదు. ఇన్ఫాక్ట్ తను రావడం వల్ల లాభమే కలిగింది. తను మాట్లాడిన ప్రతి మాట అభి ఫీలింగ్స్ ని బయట పెట్టాయి. అలాగే ప్రజ్ఞావతిని మీద అభికున్న ప్రేమ ఇంకా ఎక్కువైపోయింది. అభి ప్రజ్ఞావతిని మీద ఇంకా ఎక్కువ కేర్ చూపిస్తున్నాడు. ఇంతవరకు నేను చెప్తూ వచ్చానుగా, మళ్ళీ చెప్తున్నాను. మీరిద్దరూ వాళ్ళని ఎంతగా వేరు చేయడానికి ట్రై చేస్తారో వాళ్ళు అంత దగ్గర అవుతారు, అంతగా చేరు అవుతారు. నువ్వు నేను చెప్పేది విను. అలాగే ఈ ఇంటి నుండి పెళ్లి చేసుకోకుండా నీ అప్పగింతలకి కౌంట్ డౌన్ మొదలు పెట్టొచ్చు. బాయ్. బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏమైంది? అది నా చున్నీ ఇరుక్కుంది. అయ్యో వద్దదు, మీరేమి దిగొద్దు, పర్లేదు, ఇది వచ్చేస్తుందిలేండి. తప్పుకో. నీకెంత ధైర్యం అసలు? ఫుగ్గీ డ్రెస్ చింపేస్తావు నువ్వు? బ్లడీ ఐరన్ మ్యాన్. ఏమండి, వద్దు, ఆగండి. ఏమండి,
ఇది నా బండి. మీరు నన్ను ఎగతాళి చేస్తున్నారా? నేనెందుకు నిన్ను ఎగతాళి చేస్తాను? నేనైతే ఊరికే నిన్ను నవ్వించే ప్రయత్నం చేస్తున్నానంతే. చూడు, నీకీ నుదుటి మీద లైన్స్ ఉన్నాయి చూసావా? ఇవి నీకు అస్సలు సూట్ అవ్వవు. నేను నీ మొహంలో ఎప్పుడు 2 లైన్స్ చూడాలనుకుంటున్నాను. నవ్వుల లైన్స్. అలాగైతే ఈ లైన్స్ పర్మనెంట్ గా ఉండిపోతాయి. ఎందుకంటే నేను ఎప్పుడు మీతో ఉన్నా సరే నవ్వుతూనే ఉంటాను కదా. అందుకే నిన్ను ఉండిపోమంటున్నాను. వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఎవరికి తెలుసు ఈ లైన్స్ పర్మనెంట్ డింపుల్స్ లా మారిపోతాయేమో. ఇప్పటికే ఎంత లేట్ అయిందో తెలుసా? ఇప్పుడు కూడా ఇంటికి వెళ్లేదంటే అమ్మ మిస్సింగ్ రిపోర్ట్ రాసిస్తుంది. అలాగైతే పద మరి. ఒకవేళ మీ అమ్మ మిస్సింగ్ రిపోర్ట్ రాయించారంటే దాంతో పాటు ఇది కూడా రాయిస్తారు కదా. నేను ఇంటికి వచ్చి నిన్ను తీసుకువెళ్ళిపోయానని. అన్నట్టు నీకు తెలుసా, అమ్మాయిలు అన్నిటికంటే బెస్ట్ గా పెళ్లి బట్టల్లోనే అనిపిస్తారు. కానీ నీకు ప్రతి డ్రెస్ పెళ్లి డ్రెస్ లానే అనిపిస్తుంటుంది. వచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెనే కొరుక్కు తిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి. ఏం మార్పిది? ఎడారి ఎండ మావి ఉప్పెనై ఉంచెనే. కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే. కాసేపటికి అయినా సరే నాకు తను వెళ్తుంటే ఎందుకు నచ్చట్లేదో తెలీదు. నాకేదైనా అసంపూర్ణంగా అనిపిస్తే అది తను వచ్చిన తర్వాత దూరమైనట్టుంటుంది. తను పక్కనుంటే నేను అసలు ఏమీ కూడా మర్చిపోలేదనిపిస్తుంది నాకు. అలాగే ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే తానే నా మైండ్లో ఉంటే చాలు, మిగతావన్నీ మర్చిపోతే బాగుంటుందని. తను నవ్వితే నాకేమనిపిస్తుందంటే ఎప్పుడూ నాకు తోడుగా ఉండాలని, జీవితం అంతా ఇలాగే గడిచిపోవాలనిపిస్తుంది. ఏమైనా చెప్పాలా? బాయ్. బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్. ఎప్పుడు కలిసినా సరే అదొక కొత్త కలలా అనిపిస్తుంది. ఆయన అసలేవి మర్చిపోలేదనిపిస్తుంది. కానీ నాకు తెలుసుకోవాలనుంది, ఈ రోజుకే ఆయన నన్ను అంతగానే ప్రేమిస్తున్నారా అని, ఇంతకు ముందు ప్రేమించినట్టు. కానీ అదెలా తెలుసుకోవాలి? ఐడియా, షారుఖ్ స్టైల్. ఒకవేళ ఆయన నన్ను ప్రేమిస్తున్నారంటే అప్పుడు ఆయన ఖచ్చితంగా వెనక్కి తిరిగి చూస్తారు. తిరుగుతారు, తిరుగుతారు. ప్లీజ్ ఒక్కసారి తిరగండి. ఆగని ప్రయాణమై యుగాలుగా సాగిన ఓ కాలమా నువ్వే ఆగుమా. తనే నా చెంత నుండగా తరమగే ఓ దూరమా. నువ్వే లేని నేను నేనుగా లేనే లేనుగా. ప్రజ్ఞా, ప్రజ్ఞా, సారీ నానమ్మ, నాకు మెలకు రాలేదు. ఓహో మనవరాలా, రాత్రి మత్తు దిగిందా లేకపోతే హ్యాంగ్ ఓవర్ ఇంకా అలాగే ఉందా? ఏంటి? చూడు ప్రజ్ఞ, నువ్వు రాత్రంతా అభితో పాటే ఉన్నావు కదా, తనతో ఉంటే నీకు మత్తు ఎక్కుతుంది కదా. కల నుండి బయటకొచ్చావా లేదా? నానమ్మ, నేను ఆయనతో ఎక్కడున్నాను? అలాగా? మరైతే 3 గంటల దాకా నువ్వెవరితో తిరుగుతున్నావు? నేను 3 గంటలకి ఇంటికొచ్చానా? తన్ను కింద ఉంది. త్వరగా తన కబోర్డ్ అంతా చెక్ చేసి చూస్తాను. ఇది ఫుగ్గికి ఫిట్ అవుతుందా లేదా? లేదు, ఇది చాలా చిన్నగా ఉంది.
అరే ఇదేంటి, ఇది అస్సలు ఏం డ్రెస్సో నాకు అర్థం కావట్లేదు. లేదు, ఇందులో తను క్లాసీగా ఉండదు. హా, ఇది బాగుంది. ఇందులో ప్రజ్ఞ ఉంటుంది, చాలా కూల్ అండ్ హాట్ గా. కాకపోతే తన్నుకి తన డ్రెస్ మాయమైందని తెలియకుండా ఉంటే చాలు. అయినా బోల్డ్ అని డ్రెస్సెస్ ఉన్నాయి, ఒకటి మాయమైందంటే మాత్రం తనకేం తెలుస్తుందిలే. అభి, ఆ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అది నేనిక్కడ, నా ఇల్లు కదా, నేను ఎక్కడైనా ఉంటాను. హ్మ్? ఇల్లు నీదే అభి, బట్ ఈ రూమ్ నాది కదా. నువ్వు నా రూమ్ లో ఏం చూస్తున్నావు? ఇది నీ రూమా? అభి, అది నేను అది నేను నీకోసమే వెతుకుతున్నాను. కబోర్డ్ లోనా? కబోర్డ్ తెరిచుంది కదా, అందుకని బహుశా నువ్వు లోపల ఉన్నావేమో అని చూస్తున్నాను. కాదు, కబోర్డ్ తెరిచుంది తను. అది నాకు కబోర్డ్ తెరిచుంటే అస్సలు నచ్చదు, అందుకని నేను దాన్ని మూసేస్తున్నాను. ఓకే, కానీ అభి, ఇందాక నేను లివింగ్ రూమ్ లో ఉన్నప్పుడు నువ్వు నా ముందు నుంచి వెళ్ళావు, కానీ నన్ను ఎందుకు చూడలేదు నువ్వు? నువ్వు లివింగ్ రూమ్ లో ఉన్నావా? నువ్వు వెయిట్ లాస్ అయిపోయావేంటి? నాకు అస్సలు కనిపించలేదు. అందుకే బహుశా నేను నిన్ను లివింగ్ రూమ్ లో చూడలేదేమో. నేను అక్కడి నుంచి ఇక్కడి దాకా వచ్చాను వెతుక్కుంటూ. నేను నీ గది మొత్తం వెతికి చూశాను, కానీ నువ్వు ఎంత సన్నగా అయిపోయావంటే నాకు కొంచెం కూడా కనిపించలేదు తెలుసా? థ్యాంక్ యూ. ఇంతకీ నువ్వు నా కోసం ఇంత పొద్దున్నే ఎందుకు వెతుకుతున్నావు? ఐ మీన్, ఎప్పుడు పొద్దున్నే నువ్వు నీ ఆ కళ్ళజోడు సెక్రటరీ కోసం వెతుకుతావు కదా, ఉన్నట్టుండి నేనెందుకు గుర్తొచ్చాను? ఓ వెయిట్ సెకండ్, రేపు మన ఇద్దరికి బ్యాచిలర్ పార్టీ అని కాదు కదా? కాదు. కాదా? అవునవును, అందుకే. అయితే దాని అర్థం నువ్వు నన్నే తలుచుకుంటున్నావు. అసలు తను ఇక్కడికి ఎందుకు వచ్చింది? తను వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది. నేను ప్రజ్ఞ చేత డ్రెస్ ట్రై చేయించాలి. ఈ తన్ను వెళ్తేనే నేను బయటికి వెళ్ళగలను కదా. ఏమైంది అభి, ఏం ఆలోచిస్తున్నావు? నేను నువ్వేం ఆలోచిస్తున్నావో నేను అదే ఆలోచిస్తున్నాను తను. రియలీ? ఓ మై గాడ్, యు నో అభి, ఈ మాట చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది తెలుసా. ఐమ్ సో హ్యాపీ. అభి, కితకితలు పెట్టుకు. అభి, నీ పొట్ట ఎందుకింత ఎత్తుగా ఉంది? నువ్వు లావుగా అయిపోయావా? లేదు లేదు, అది నేను ఎక్కువగా తిన్నాను. కానీ ఎందుకింతగా అన్ఈవెన్ గా కనిపిస్తోంది? ఒక నిమిషం. ఏంటిది? ఏంటి? ఇదేంటి అభి? నేను అదే ఆలోచిస్తున్నాను, ఏంటిది అని. నేను కూడా నిన్ను అదే అడుగుతున్నాను, ఇదేంటి? బహుశా ప్రజ్ఞ వచ్చినట్టుంది. లేదు లేదు, నేను తనని చూశాననేది తనకు తెలియకుండా ఉండాలి, లేకపోతే తను భయపడిపోతుంది. నేను దాక్కుంటాను. తనేమనుకుంటుందంటే తనేం చేసినా వాళ్ళ నాన్నమ్మకి తెలియదు అనుకుంటుంది. సరేలే, పర్వాలేదు. నిద్రపో ప్రజ్ఞ, రేపు ఉదయం వింటాను ఈ రాత్రి జరిగిన కథ గురించి. అమ్మా ప్రజ్ఞ, ఈ వీధిలో వాళ్ళందరూ మీ నాన్నమ్మని ఏమని పిలుస్తారో తెలుసా? అప్ టు డేట్ నాన్నమ్మని. బ్యాంకులో నాకు అకౌంట్ ఉన్నా లేకపోయినా సరే, కానీ నాకు ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో, ఇన్స్టాగ్రామ్ లో, స్నాప్చాట్ లో అన్నిట్లో నాకు అకౌంట్ ఉంది. 5,000 మంది ఫాలోవర్లు ఉన్నారు నాకిప్పుడు. అంటే దీని అర్థం 10,000 కళ్ళు ఎక్స్ట్రా. ఏ ఇంట్లో ఏం జరుగుతుంది, ఎవరు ఏం చేస్తున్నారు, వాటి గురించి నాకు ఇంట్లో ఉండగానే తెలిసిపోతుంది. మరి మన ఇంట్లో జరిగే దాని గురించి నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? నేను ఒప్పుకుంటున్నాను అప్డేట్ నానమ్మ, పూర్తిగా ఒప్పుకుంటున్నాను. ఇది మీ అమ్మ ఒప్పుకోవడం లేదు కదా. నీకు తెలుసా, నిన్న రాత్రి తనని పడుకోబెట్టడానికి నేనెంత కష్టపడాల్సి వచ్చిందో? కష్టపడాల్సి వచ్చింది అంటే? అవును ప్రజ్ఞ,
నీకు తెలుసు కదా నువ్వు రాత్రి 10 గంటల తర్వాత బయట ఉన్నావంటే మీ అమ్మ గుండెల్లో గంటలు మోగుతూనే ఉంటాయి. ఇక ఆ గడియారంలో ముళ్ళేదైతే ఉందో అది డబుల్ స్పీడ్ లో నడుస్తున్నట్టుంటుంది. నేనేం చేశానంటే ఆ గడియారంలో ఉన్న బ్యాటరీని బయటికి తీసేశాను. ఆ తర్వాత తను పడుకోమని లోపలికి పంపేశాను. ఎలా? తను వంటగదిలోకి నీళ్లు తాగడానికి వెళ్ళింది. అప్పుడు నేను తనకి చెప్పాను, అభి ప్రజ్ఞను దింపేసి వెళ్ళాడు, అలసిపోయి ఉంది కదా అని పడుకోమని చెప్పాను. తను వెళ్ళి పడుకుందన్నాను.